ఔజుబిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ హజరత్ జాబిర్ రజల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధి సున్నంతో పటిష్టంగా చేయడాన్ని, దాని మీద కూర్చోవడాన్ని, దాని మీద భవనం నిర్మించడాన్ని నిషేధించారు. ముస్లిం కితాబుల్ జనాయిజ్ వివరణ: ఈ ప్రవచనం సమాధి పూజను కూకటి వ్రేళ్లతో తుడిచివేస్తుంది. ఎందుకంటే సమాధి పటిష్టం చేసి అలంకరించడం ద్వారానే సమాధి పూజ ప్రారంభమవుతుంది. దాని మీద భవనం నిర్మించి దర్గాగా మార్చివేస్తారు. కానీ మహనీయుల సమాధుల్ని దర్గాగా మార్చడాన్ని ఇస్లాము అనుమతించదు. ముస్లింలు తమ మహత్పురుషుల వలీల సమాధుల్ని అందంగా నిర్మిస్తారు. అది ఇస్లాం బోధనకు ఖచ్చితంగా విరుద్ధమైనది. ఏ మహనీయుని లేదా వలియల్లాల సమాధి అయినా మరీ సాదాసీదాగా చూడాలని ఇస్లాం అభిలాషిస్తుంది. ప్రజలు సమాధి పూజలో మునిగిపోరాదని, ఏకేశ్వర విశ్వాసం మీదనే స్థిరంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ముస్లింలు నిర్మించిన అందమైన సమాధులు, ఆకర్షణీయమైన దర్గాలు ఎంతో మనోరంజకరంగా రూపొందుతాయి. అవి పూజనీయ స్థానాలుగా రూపొందుతాయి. వాటి గౌరవ మర్యాదల వల్ల ఆరాధనా మందిరాలుగా తయారు అవుతాయి. వాటి పవిత్రత వాటికి దైవ దౌత్య స్థానాన్ని కల్పిస్తుంది. అందువల్ల ఆ సమాధుల సమక్షంలో సజ్దాలు కూడా చేయబడతాయి. అక్కడ మొక్కుబడులు, ముడుపులు కూడా చెల్లించబడతాయి. వాటికి అనుగ్రహం కూడా ఆపాదించబడుతుంది. ఆ సమాధుల్ని సిల్కు దుప్పట్లు, పూల దుప్పట్లతో అలంకరిస్తారు. అక్కడ దీపారాధన కూడా జరుగుతుంది. ఇదంతా ఇస్లాంకు విరుద్ధమైన పనులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు ఇస్లాం గురించి సరైన అవగాహన ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.